హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసఖి పార్ట్ 5. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు, ఎన్నాళ్ళదో ఈ బంధము సీరియల్ ఇంకా లక్కమాంబ మధ్యలోనే ఆపేశానని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఈ వారంలో స్టార్ట్ చేస్తానండి. అవి త్వరలో కంప్లీట్ చేసేసి ఈ సీరియల్ ఇంకొంచెం ఎక్కువే ఇస్తాను. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ మైత్రి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేను ఎక్కడికి రాను, అంతే గట్టిగా చెప్పింది ఆమె. ఇంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. ఏం మనిషి తను అని మనసులో అనుకుంటూ ఇషిక మొండిగా రావాలి తప్పదు అన్నాడు. ఆమెనే అబ్జర్వ్ చేస్తూ దేవాంశ్. రాకపోతే ఏం చేస్తారు? చంపేస్తారా అంటూ తన వైపు తిరిగి అడిగింది చాలా కోపంగా ఈషిక. ఎస్, చంపేస్తాను. మిమ్మల్ని కాదు మై డియర్. మీకోసం ఒక చిన్న ప్రాణం ఎదురు చూస్తుంది కదా, ప్రస్తుతం అది నా దగ్గరే ఉంది. ఆ ప్రాణాన్ని అన్నాడు చాలా కటువుగా దేవ్ రూమ్ నుంచి బయటికి వెళ్ళడానికి తిరిగి. మై గాడ్ అనుకుంటూ మనసులో, వాడి జోలికొస్తే నేను ఊరుకోను అంటుంది కోపం ఏడుపు కలిసిన గొంతుతో ఈషిక అతని వెనక నుంచి. మీరు త్వరగా రెడీ అయి మంచి కోడల్లాగా కిందికి వచ్చి బిహేవ్ చేయకపోతే నేను ఊరుకోను అంటూ మరొకసారి వార్నింగ్ టోన్లో తనని హెచ్చరించి వెళ్ళిపోయాడు దేవ్. అంతే, మరొకసారి తన గుండె ఆగినంత పని అయ్యింది. ఇక ఏడ్చుకుంటూ వాష్రూంలోకి వెళ్ళింది ఈషిక. ఎలాగో ఈ బాధల నుంచి తప్పించుకోలేదు తను. కనీసం కాసేపు ఏడ్చి కొంతలో కొంత గుండె బరువు దింపుకుందామని షవర్ కింద నిలబడింది ఈషిక. తలపై నుంచి పడుతున్న ఆ వాటర్లో తన కన్నీళ్లు కూడా కలిసిపోతున్నాయి. ఎంతసేపు అలా ఉందో అర్థం కాలేదు. కాసేపటికి ఎవరో తన బాత్రూమ్ డోర్ నాక్ చేసినట్టుగా వినిపించి వెంటనే భయపడి షవర్ ఆఫ్ చేసి ఎవరు అని అడిగింది కంగారుగా. మేడం, నేను ఇక్కడ హెడ్ మెయిడ్ని. మిమ్మల్ని రెడీ చేయడానికి బ్యూటీషియన్తో వచ్చాను అంది ఆమె చాలా మర్యాదగా. జస్ట్ 2 minutes వస్తున్నా అంటూ టవల్ అందుకుంది ఈషిక. వాట్, వెడ్డింగ్ జరిగిపోయిందా? అదెలా? పెళ్లి కూతురు పారిపోయిందని చెప్పావు కదా మమ్మీ. అందుకే పెళ్లి ఎలాగూ జరగట్లేదు కదా అని నేను ఫ్రెండ్స్తో పార్టీ అంటూ అక్కడి కంటిన్యూ అయిపోయాను. ఆ తర్వాత నా ఫ్రెండ్స్ ఫామ్ హౌస్కి బయలుదేరాము అంటూ ఆలోచిస్తుంటే కరిష్మా ఫ్యూజ్గా ఎగిరిపోయాయి. ఇప్పుడిప్పుడే తనకి మత్తు దిగి కాస్త నార్మల్ పొజిషన్కి రాగానే షర్మిల పెళ్లి కూతురు పారిపోయిందని సంబరపడేలోపు దొరికేసింది. పోయేదేదో పోయింది. పక్కా ప్లాన్తో వెళ్ళాలి కదా. మళ్ళీ దొరకడమేంటి నా కర్మ కాకపోతే. మమ్మీ ఆశపడినట్లు పెళ్లి టైంకి జరిగిపోయింది. అనవసరంగా కొత్త ఆశలు మెలకెత్తక ముందే భూస్థాపితం చేసింది మహాతల్లి అంటూ తన బాధతోనే కరిష్మా మీద బాంబు వేసింది. ఆ మాటలు విని షాక్ అయిపోయింది కరిష్మా. ఓ మై గాడ్, నాకు అసలు గుర్తుకే లేదు. ఫామ్ హౌస్ కి వెళ్ళాక ఏం జరిగింది? షీలా, ఓ మై గాడ్, షీలా నన్ను చంపేస్తుంది బావకు పెళ్లి జరిగిందని తెలిస్తే అని కరిష్మా ఆలోచిస్తూ, నేను చాలా సక్సెస్ఫుల్ గా పెళ్లి కూతుర్ని పారిపోవడానికి హెల్ప్ చేసి మరీ ఈ పెళ్లి చెడగొట్టాను. ఇక ఎంతో గొప్పగా మా బావ వెడ్డింగ్ ఆగిపోయింది అని చెప్పేసరికి షీలా కూడా హ్యాపీగా గోవా నుంచి తిరిగి వచ్చే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుంది. మై గాడ్, ఇప్పుడు తనకి ఈ విషయం తెలిస్తే ఎలా? నేనేం చెయ్యాలి అని టెన్షన్ వచ్చేసింది కరిష్మకు. తెలిస్తే ఏంటి, ఆల్రెడీ మీడియాలో గ్యారంటీగా ఇదే హాట్ టాపిక్ అయ్యి ఉంటుంది. ఈ పాటికి తెలిసి ఉండొచ్చు తనకి. నేనే కావాలని చేశాను అనుకోదు కదా. అనుకున్నా పర్వాలేదు, క్లారిటీగా అర్థమయ్యేలా చెప్పొచ్చు. కానీ ఒకవేళ అర్థం చేసుకోలేక నా పైన పంతం కట్టిందో ఇక అంతే. నా లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. తను హైదరాబాద్ లో అడుగు పెట్టి కూడా ఉండవచ్చు. నేను వెంటనే తనకి కలిసి క్లారిటీ ఇవ్వాలి అనుకుంటూనే కార్ కీస్ తీసుకొని బయటికి పరిగెత్తింది కరిష్మా.
ఏయ్, నీకు హ్యాంగ్ ఓవర్ తగ్గలేదన్నావు కదా, రెస్ట్ తీసుకోకుండా ఎక్కడికి వెళ్తున్నావు? అరిచింది వెనక నుంచి షర్మిల. మమ్మీ, నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది, కాసేపట్లో వచ్చేస్తాను, యూ డోంట్ వారీ అంటూ ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోయింది కరిష్మా. నీ సేవా కార్యక్రమాలు అయిపోలేదా? అక్కేంటి కంగారుగా బయటికి వెళ్ళింది అంటూ వచ్చింది కశ్మీర. నీకెప్పుడు వేరే వాళ్ళను ఆరా తీయడం తప్ప వేరేది రాదా? ఏం చేస్తావే కనుక్కొని? నువ్వసలు కాలేజీకి ఎందుకు వెళ్ళలేదు అని అడిగింది షర్మిల. ఏం చేయను మమ్మీ, నీతో ఉండి ఉండి నాకు నీ పోలికలే వచ్చేశాయి అని డాడీ కామెంట్ చేస్తూ ఉంటే అది నిజమే అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇక్కడ ఉన్నా కాలేజీలో ఉన్నా నాకు వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ తప్ప ఇంకా వేరే దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. చదువు మీద అస్సలు ధ్యాస ఉండట్లేదు. ఎప్పుడు చూసినా నా ఫ్రెండ్స్ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ ఫ్రెండ్ ఎవరితో రెస్టారెంట్కి వెళ్ళింది, ఏ ఫ్రెండ్ షాపింగ్కి వెళ్ళింది, ఎవరు ఎవరికి లైన్ వేస్తున్నారు, ఎవరు ఎవరిని ఫ్లడ్ చేస్తున్నారు, ఎవరు ఎవరితో బ్రేకప్ చెప్పారు, ఆ బ్రేకప్ చెప్పిన వాళ్ళు మళ్ళీ ఎవరికి సెట్ చేసుకుంటున్నారు అని అస్తమానం ఇదే నా బ్రెయిన్ లో రన్ అవుతుంది. ఇక ఇంటికి వస్తే మన ఫ్యామిలీ డ్రామా ఉండనే ఉంది. ఒక్కొక్కరిది ఒక్కో టైప్ మెంటాలిటీ. నాకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ మీ అందరి ప్రవర్తనతో నాకు మంచి ఎంకరేజ్మెంట్. న్యాచురల్లీ నాలో ఉండే ఎగ్జైట్మెంట్ మీకు తెలుసు కదా అంటుంది చాలా ఇన్నోసెంట్ గా కశ్మీరా. నీకు పిచ్చి పట్టిందే, అది అలా, నువ్వు ఇలా, ఇంకా మీ బాబు ఇంకోలా నా ప్రాణానికి అని కసురుకుంటూ యోగి ఎక్కడ ఉన్నాడో అని కాల్ చేసింది షర్మిల. ఆ కాల్లో కాసేపట్లో కొత్త కోడలు వంటింట్లో గంట కలిపే కార్యక్రమం స్టార్ట్ అవుతుందని, దగ్గరి బంధువులందరూ వచ్చేశారని తెలిసి వెంటనే ఇంటికి పరిగెత్తింది షర్మిల కశ్మీరాని తీసుకొని. ఆఫీస్ రూమ్ లో ఉన్న దేవాంష్కి ఇషికాంజలి కిందికి వచ్చిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది తెలియగానే కిల్లింగ్ స్మైల్ అతని ఫేస్ లో. రాక ఏం చేస్తుంది? ఎవరిని ఎక్కడ ఎలా లాక్ చేయాలో ఈ దేవ్కి వెన్నతో కాదు, యాటిట్యూడ్ తో పెట్టిన విద్య అని తనకు తానే కాంప్లిమెంట్ ఇచ్చుకున్నాడు మనసులో దేవ్. ఒక క్షణం అతని కళ్ళల్లో ఇందాక కనిపించిన ఈషిక రూపం మెరుపులా మరొకసారి మెరిసింది. మెరూన్ కలర్ గాగ్రా చోలీలో పొడవైన నల్లటి కురులు, చక్రాల్లాంటి పెద్ద పెద్ద కళ్ళకు దడ్డంగా కాటుక దిద్దడం వల్ల ఇంకాస్త పెద్దగా కనిపిస్తూ ఆ కళ్ళల్లో కోపం, వంటిండా నగలతో ఆవేశంతో శ్వాస తీస్తూ తన వైపు రౌద్రంగా చూసిన చూపు. మై గాడ్, సేమ్ టు సేమ్ గుడిలో అమ్మవారిలాగా ఉంది. ఇక తన చేతిలో శూలం ఒకటి తక్కువ అని నవ్వుకున్నాడు దేవాంశ్. పైగా ఆమె చేతిలో శూలంతో ఇమాజిన్ కూడా చేసుకున్నాడు, ఇందాక కనిపించిన రూపానికి త్రిశూలం యాడ్ చేసి. ఇక అంతలోనే నేను మరీ ఇలా మెల్ట్ అయిపోతే ఎలా, తనని ఎలా టార్చర్ చేయగలను? అయినా అమ్మాయిల విషయంలో ఎంతో స్ట్రిక్ట్ గా ఉండే దేవా, నువ్వేనా ఈ అమ్మాయి అందానికి ఐసులా కరిగిపోతున్నావు? దిస్ ఇస్ బ్యాడ్. తను నీకు ద్రోహం చేసింది మర్చిపోయావా అంటూ తననే తాను హెచ్చరించుకున్నాడు దేవాంశ్. అంతే, అతని మనసులో ఉన్న అగ్ని కళ్ళల్లోకి చేరి ఇంకాస్త ఎరుపు రంగును సంతరించుకుంది. దేవాంశ్ ఎవరైనా మోసం చేసినా, అబద్ధం చెప్పినా తన మనసు అస్సలు అంగీకరించదు. ఆఫ్టర్ ఆల్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి చాలా సెల్ఫిష్ తో స్వలాభం కోసం నా లైఫ్ తో ఆడుకోవాలని చూసింది. తన లైఫ్ లో ముందుకు వెళ్ళాలని చెయ్యి అందిద్దామని చూస్తే నా చెయ్యి పట్టుకొని నన్ను లాగి నాపైనే కాలు పెట్టి నా నుంచి పైకి వెళ్ళి తిరిగి నన్నే తోసేద్దామని చూసింది. ఇక ఊరుకుంటానా? క్షణక్షణం నీకు నరకం చూపిస్తాను. నిన్ను ఈ రోజు తర్వాత నీకు టార్చర్ అంటే ఏంటో తెలుస్తుంది ఇషికాంజలి. ఒక్కోసారి అనిపిస్తుంది, ప్రేమ పేరుతో నువ్వు నన్ను మోసం చేసినా ఆ మోసానికి కొద్ది రోజులు బాధపడి సైలెంట్ గా ఉండేవాడినేమో. ఎందుకంటే జరిగిన దాంట్లో నీ తప్పెంతుందో, నిన్ను నీ మాటని గుడ్డిగా నమ్మిన నా తప్పు కూడా అంతే ఉంది అనుకునే. బట్ ఇక్కడ ఉన్నది నా నానమ్మ ప్రాణం.
నా పేరెంట్స్ వెళ్ళిపోయాక నన్ను అంతలా ప్రేమించి నా కోసమే బ్రతుకుతున్న ఒక ప్రాణం. తన విలువ ఈ అమ్మాయిని క్షమించి నేను తగ్గించలేను. నేను తనకి స్పెషల్గా ఏమి చేయకపోయినా పర్వాలేదు. నేను చాలా సంతోషంగా ఉన్నానని ఆ ప్రాణానికి తెలిసే చాలు. అదే ఆమెకి ఎన్నో కోట్ల ఆస్తి వచ్చిన ఫీలింగ్ అవుతుంది. అది మా నానమ్మ. అలాంటి సంతోషాన్ని అబద్ధమైనా పర్వాలేదు, గ్యారంటీగా ఆ సంతోషాన్ని నేను ఇస్తాను. పైగా నీతో ఇప్పిస్తాను. ఏ అబద్ధాల్లో ఆడి నా మనసును గెలుచుకొని నా డబ్బు ఉపయోగించుకొని నన్ను చీట్ చేసి ఆ తర్వాత నా మనసు విరిచేశావో అవే అవే అబద్ధాలతో నా నానమ్మకి ఆయుష్ పెంచుకుంటాను. తనున్నన్నాళ్ళు సంతోషంగా ఉండేలా చూసుకుంటాను అనుకున్నాడు మనసులో దేవాంశ్. అంతలోనే, దేవా ఇంకా ఇక్కడే ఉన్నావా? అక్కడ నీకోసం వెయిటింగ్. కోడలు కుకింగ్ ప్రోగ్రాం కూడా కంప్లీట్ అయిపోయింది. అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక ఆ వ్రతం పూర్తవ్వగానే మీ ఇద్దరికి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి. ఇక వెళ్దామా అంటూ వచ్చాడు బాబాయ్ శ్రీధర్. ఓకే బాబాయ్, ఐఎమ్ కమింగ్ జస్ట్ 10 minutes అన్నాడు. నో, నథింగ్ డూయింగ్. ఇవాళ స్పెషల్ డే. ఈ వరకు ఎప్పుడు ఉండేదే. ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. ప్రతి పర్సన్ లైఫ్ లో కొన్ని ముఖ్యమైన సందర్భాలు ఉంటాయి. వాటిని ఎవ్వరూ ఎప్పుడు మళ్ళీ రీక్రియేట్ చేయలేరు. పద తొందరగా, చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీ ఇద్దరి కోసం అన్నాడు నవ్వుతూ శ్రీధర్. ఆయన సంతోషాన్ని చూస్తూ ఓకే బాబాయ్ అంటూ తన ల్యాప్టాప్ క్లోజ్ చేసి శ్రీధర్తో కలిసి బయటికి వచ్చిన దేవాంశ్ కొత్త బట్టల్లో మెరిసిపోతున్నాడు. అతన్ని సంతోషంగా తృప్తిగా చూసుకుంటూ వ్రతానికి అన్ని సిద్ధమయ్యాయి. నీదే లేట్ అంటుంది వసుంధరాదేవి. అలాగే నానమ్మ అంటూ వెళ్లి వ్రతం పీటలపై కూర్చున్నాడు. ఆ తర్వాత తన పక్కన వచ్చి కూర్చుంది ఈషిక. కాని అతను తల తిప్పి కూడా చూడలేదు. దేవుడి పూజలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేని దేవాంశ్ మమ అనుకుని కానించేశాడు. 1 గంటలో వ్రతం పూర్తయిపోయింది. ఆ తర్వాత ఈషిక స్వయంగా చేసిన నైవేద్యాన్ని దేవునికి సమర్పించారు ఆ దంపతులు. అలా చేస్తున్నప్పుడు కూడా కన్నెత్తి ఆమె వైపు చూడలేదు. ఆమె చెయ్యి పట్టుకున్నప్పుడు అతనికి కంపరం వచ్చింది. కానీ అది బయటపడనివ్వలేదు. లైట్ స్మైల్ తో కవర్ చేస్తూ వచ్చాడు వ్రతం జరుగుతున్నంతసేపు. ఎందుకంటే వారి ఎదురుగా వసుంధరాదేవి, తన ఫ్యామిలీ అండ్ బంధువులు ఉన్నారు కాబట్టి. ఇక ఈషిక వచ్చినప్పటి నుంచి తలెత్తలేదు. దాన్ని వాళ్ళందరూ సిగ్గుగా అర్థం చేసుకున్నారు. కానీ ఆమె కళ్ళల్లోకి చూస్తే తెలుస్తుంది తను ఎంత బాధపడుతుందో. కానీ అలా చూడ్డానికి అక్కడ ఎవరికి అవసరం? కనీసం తనని బలవంతంగా బెదిరించి పెళ్లి చేసుకున్న అతనికి కూడా ఆమె బాధ అనవసరం. అలా అనుకున్నప్పుడు కన్నీళ్లు నిండాయి ఆ కళ్ళల్లో. కానీ చేస్తున్నది పూజ కాబట్టి దేవుడి పైన భక్తితో భారమంతా అతని పైన వేసి కానించేసింది వ్రతం ఈషిక. ఆ తర్వాత అందరూ హాల్లో కూర్చున్నారు. అందరికి ఈషిక స్వయంగా చేసిన స్వీట్స్ ని మేడ్స్ ట్రేలో పట్టుకొని నిలబడితే తాను ఒక్కొక్కరికి తన చేత్తో సర్వ్ చేస్తుంది. అలా అందరికీ ఇవ్వడం కంప్లీట్ అవ్వగానే, ఇక నీ దేవాకి కూడా ఇవ్వు, సిగ్గుపడకు అని మెల్లగా చెప్తుంది సుజిత. ఆ మాటకి ఇషిక ఆమెకి ఒక చిన్న చిరునవ్వు సమాధానంగా ఇచ్చి దూరంగా ఉన్న అతని దగ్గరికి వెళ్తుంది ఈషిక ఒక చేత్తో బౌల్ పట్టుకొని. అందరూ తమనే గమనిస్తున్నారు అని గ్రహించిన దేవ్ నవ్వుతూ ఆమె వైపు చూసి అది తీసుకుంటాడు. థ్యాంక్ యూ డియర్ అంటూ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.